వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈ రోజు 2 కాయిన్ ట్రిక్స్ తెలుసుకుందాం. అంటే ఇది మీరు ఇప్పటికే టీవీ సోర్స్ లో కానీ ఎక్కడైనా వేరే సోర్స్ లో మీరు చూసే ఉంటారు. ఒక చేతిలో పెట్టిన కాయిన్ వేరే బాక్స్ లో కానీ వేరే పాకెట్ లో కానీ లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ లో అదే కాయిన్ తీయడం అనేది మీరు చూసే ఉంటారు. అయితే ఆ ట్రిక్ రిలేటెడ్ గా ఉండే ఒక ట్రిక్ అయితే చేయడం జరిగింది. మీరు వీడియో అయితే చివరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ ట్రిక్ ఎలా చేస్తారు. అసలు మీరు కూడా ఖచ్చితంగా చేయొచ్చు. ఆ సీక్రెట్ తెలుసుకుందాం, అలాగే ట్రిక్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు ఆలోచన చేయకుండా ఆ ట్రిక్ ఏంటో అయితే కొన్ని కాయిన్స్ ఇచ్చాను, కాయిన్స్ ఒక సెలెక్ట్ చేసుకో. దాని ఏదైనా ఒక నెంబర్ కానీ లెటర్ కానీ నీ ఇష్టం ఏదో ఉంటాయి రాసుగారే. ఓకేనా? రైట్. అది ఏం రాసో చెప్పు, చూపించు. ఇక్కడ చూపించు. ఓకే, ఎస్ రాసా ఉంటా. చూడు, ఆ కాయిన్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉంచుతున్నాను. దీనిపైన పెట్టి కాయిన్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తో నేనైతే ఉంచడం జరిగింది. కాయిన్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, కాయిన్ అనేది ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా చిన్న పేపర్ పౌచ్ లా ఉంది. ఇందులో అయితే నేనైతే ఈ కాయిన్ ఉంచుతున్నాను. చూడండి, ఈ కాయిన్ అనేది నేను ఇందులో ఈ పౌచ్ లో ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు పట్టు అక్కడ పెట్టు. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాజిక్ స్టిక్ చూస్తున్నా. మ్యాజిక్ స్టిక్ చూసాను, తీసాను. కాయిన్ అక్కడ ఉంది కదా, కాయిన్ ఓపెన్ చేయి. ఉందా? ఓపెన్ చేయి. లేదా? ఇందులో అయితే కాయిన్ అనేది ఇప్పుడు మనకి కనిపించలేదు. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం సీక్రెట్ అయితే తెలుసుకుందామా? సీక్రెట్ తెలుసుకుందాం. మనం సీక్రెట్ నెంబర్ 1 తెలుసుకుందాం. మీ దగ్గర ఒక దళసరి ఒక ప్యాకింగ్ ఏదైనా ఉంటే అది కాయిన్ పట్టే హోల్ చేసి ఒకటి రెడీ చేసుకోండి. నెక్స్ట్ 2 ప్లాస్టిక్ పేపర్లు కానీ మన దగ్గర సర్టిఫికేట్స్ భద్రపరిచే ఏదైనా ఒకటి ఉంటే తీసుకోండి. అది దీనికంటే ఒక 2 mm ఎక్కువ ఉండాలి. ఓకే, ఈ దీనికంటే ఇది 2 mm ఎక్కువ ఉండాలి. ఇలాంటివి 2 తీసుకోండి. తీసుకొని ఈ కాయిన్ అయితే ఇలా ఉంచాం కదా. ఓకే, 2 ఉంచిన తర్వాత ఇక్కడ మనం అయితే రబ్బర్ బ్యాండ్తో ఇలా లాక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కాయిన్ అనేది లోపల ఉంది కాబట్టి ఇది 2 mm ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ పౌచ్ పేపర్ పౌచ్ ఇది ఉంచాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్ట్రా ఉంది కదా, మనం ఇది ఇలా ప్రెస్ చేసాం అనుకుందాం. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే కాయిన్ అనేది కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఉంటే ఇది ఏమి కాయిన్ అనేది ఏమీ కాదు. కాకపోతే ఇది అట్లా లోపల ఉండే ప్యాకింగ్ దానికంటే ఈ ప్లాస్టిక్వి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక 2 mm ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం జస్ట్ ఇలా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే కాయిన్ ఏమవుతుంది? పడిపోయింది. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.